గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 13 జాన్ 2026. ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ టైంకి నేను కొన్ని బుల్లిష్ అండ్ బేరిష్ క్లోజ్ అయిన స్టాక్స్ని షేర్ చేస్తాను. ప్లీజ్ ఇంపార్టెంట్ డిస్క్లోజర్, ఐఎమ్ నాట్ అన్ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. ఐఎమ్ షేరింగ్ దిస్ ఓన్లీ. సో నిన్న మనం బుల్లిష్ సైడ్ డిస్కస్ చేసిన స్టాక్ బిఎస్సి ఈరోజు కొంచెం అప్ సైడే మూవ్ అయింది. ఇంకొక మనం అనుకున్న స్టాక్ వేదాంత కూడా ఈరోజు అప్ సైడే కొంచెం మూవ్ అయింది. నిన్న మనం బుల్లిష్ సైడ్ అనుకున్న ఇంకొక స్టాక్ ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ ఈరోజు ఒక డే హై 926 దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ తీసుకొని మళ్ళీ తిరిగి ఆ స్టాప్ లాస్ ఆ సపోర్ట్ దగ్గర వచ్చి ఈరోజు క్లోజ్ అయ్యింది. మన షార్ట్ సైడ్ బేరీస్ సైడ్ డిస్కస్ చేసుకున్న స్టాక్ వచ్చేసి బాటా ఇండియా ఈరోజు నెగిటివ్లోనే క్లోజ్ అయ్యింది. మనం నిన్న ఇంకొక బేరీస్ స్టాక్ డిస్కస్ చేసుకుంది లాల్ పాత్ ల్యాబ్స్ కనుక గమనించినట్టయితే ఇది నిన్నే మనం అనుకున్నాము సపోర్ట్ లెవెల్లో వచ్చి ఇది ట్రేడ్ అయ్యింది అని. సో ఈరోజు కొంచెం బేరీస్ సైడ్ వెళ్ళి ఆ సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తూ స్టాక్ అప్ సైడ్ మూవ్ అయింది. సో మేబీ ఫ్యూచర్లో ఈ స్టాక్ కొంచెం అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ అవుతుందా, లేదు అంటే ఇదే సపోర్ట్ని తీసుకొని స్టాక్ మళ్ళీ అప్ సైడ్ వెళ్తుందా అనేది కమింగ్ డేస్ డిసైడ్ చేస్తుంది. సో మనం ఈ చార్ట్స్ ద్వారా ఒక స్టాక్ని అసెస్ చేయగలుగుతాం, డైరెక్షన్ని అసెస్ చేయగలుగుతాం మాత్రమే, కానీ స్టాక్ ఖచ్చితంగా ఇదే డైరెక్షన్లో వెళ్తుంది అని మనం చెప్పలేము. ప్లీజ్ కీప్ దిస్ షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూ క్రియేట్ చేసినట్టయితే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం గివ్ ఏ లైక్, షేర్ అండ్ గివ్ ఏ కామెంట్ టు అస్. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు బుల్లిష్ అండ్ బేరిష్ హిట్ అయిన స్టాక్స్ కొన్ని చెక్ చేద్దాము. మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఆయిల్ ఇండియా. సో ఆయిల్ ఇండియా కనుక గమనించినట్టయితే ఈరోజు స్ట్రాంగ్ బుల్లిష్ ఎంగిల్ఫిష్ క్యాండిల్తో ఫామ్ అయింది. ఇది రీసెంట్ రెసిస్టెన్స్ 432 బ్రేక్ చేసి ఈరోజు నెక్స్ట్ హయ్యర్ రెసిస్టెన్స్ 455 దగ్గర నెక్స్ట్ ఉన్న రెసిస్టెన్స్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో దీని యొక్క సపోర్ట్ వచ్చేసి 400 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్. అట్ ద సేమ్ టైం దీని నెక్స్ట్ 410 దగ్గర నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. బట్ మనకి ఈరోజు ఇది బుల్లిష్ యాంగిల్ ఫిష్లో ఫామ్ అయినా కూడా ఆర్ఎస్ఐ మనకి అంత ఫేవరబుల్గా కనిపించట్లేదు. ఆర్ఎస్ఐ ఓవర్ బ్రాడ్ జోన్లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో ఆర్ఎస్ఐ చూసినట్టయితే ఫర్ కరెంట్లీ 68 అనేది నెక్స్ట్ ఆర్ఎస్ఐ 70 కానీ వెళ్తే ఇది ఓవర్ బ్రాడ్ జోన్లోకి వెళ్తుంది. సో దీన్ని మనం గమనించి మన పొజిషన్ ట్రేడింగ్ అనేది తీసుకోవాలి. మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక చూసినట్టయితే ఈరోజు ఫ్రెష్ 52 వీక్ హైని టచ్ చేసినట్టు కనిపిస్తుంది. దీన్ని ప్రీవియస్ రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే మనకి 1021 ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్. సో దాన్ని నెక్స్ట్ సపోర్ట్ అంటే మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ ఒక సపోర్ట్ కింద ఫామ్ అవుతుంది. సో 985 అనేది దానికి ప్రీవియస్ రెసిస్టెన్స్. అది ఇప్పుడు మనకి ఈ స్టాక్ కొద్దిగా పడినట్టయితే ఈ 987 దగ్గర ఇది కొంచెం ఆ బేరిష్నెస్ని ఇక్కడ స్టాప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఈ టెక్నికల్స్ అంతా కూడా మనము ఒక స్టాక్ని దాని యొక్క ఎక్కడ బ్రేక్ అవ్వచ్చు లేదంటే ఎక్కడ స్టాప్ అవ్వచ్చు అనేది ఒక అసెస్మెంట్ మాత్రమే చేస్తాము. బట్ మన ఇదే జరగద్ది అని అయితే మనకి ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చూడండి. తర్వాత ఇది నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేదని మాత్రం చార్ట్స్లో మనకున్నది మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నాను. దీన్ని కూడా మనం గమనించినట్టయితే ఆర్ఎస్ఐ ఓవర్ బ్రాడ్ జోన్లోకి వెళ్ళినట్టు
కనిపిస్తుంది. సో ఇది మనం కొంచెం లాంగ్ వెళ్ళాలి అంటే కొంచెం వార్నింగ్ సైన్లో కనిపిస్తుంది. లాంగ్ ఎప్పుడు ఈరోజు బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి మనకి 50 RSI ఉన్నప్పుడు మేబీ మనం లాంగ్గా కన్సిడర్ చేయొచ్చు. బట్ ఈ ఉన్న RSIకి ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్కి దో ఇది 52 వీక్ హై వెళ్ళినా కూడా మనకి RSI లెవెల్ అంత ఫేవరబుల్గా లేదు. మేబీ ఇది ఎప్పుడన్నా కూడా మనకి పుల్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తాయి. సో అంత డెసిషన్ చాలా వాల్యూగా తీసుకొని మనం ఈ స్టాక్ని చూడాలి. మేబీ లాంగ్ టర్మ్కి ఎవరన్నా చూస్తున్నట్టయితే ఇప్పుడున్న కండిషన్ మనకి అంత ఫేవరబుల్గా లేదు అని అనిపిస్తుంది. ఫ్రెండ్స్, నిన్న కనుక మన వీడియో గమనించినట్టయితే నిన్న కూడా మనం బాటా ఇండియా అని బేరీస్ సైడే చూసాము. సో ఈరోజు కూడా బాటా ఇండియా బేరీస్ సైడే మూవ్ అయింది. బట్ ఈరోజు మనకి బేరీస్ సైడ్ చూపిస్తున్నా కూడా మేబీ ఈ స్టాక్ ఎక్కడన్నా ఒక సపోర్ట్ తీసుకొని మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది, పుష్ బ్యాక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దాన్ని మనం గమనించి ఈ స్టాక్ని కన్సిడర్ చేయాలి. ఐదర్ మనం దీన్ని బేరిష్ అని కన్సిడర్ చేయకుండా ఒకసారి దీనికి ఎక్కడన్నా వీక్లీ ఆర్ మంత్లీ సపోర్ట్లో ఎక్కడన్నా కనిపిస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది ఓవర్ సోల్డ్ జోన్లోకి వస్తుంది కాబట్టి సో ఈ స్టాక్ని ఇప్పుడు మనము అంత నెగిటివ్ సైడ్ వెళ్ళడం సేఫ్ కాదు అని అనిపిస్తుంది. మనం లాస్ట్ ఫ్రైడే డిస్కస్ చేసినట్టుగా హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా స్టిల్ ఇది బేరిష్ ట్రెండ్లోనే కంటిన్యూ అవుతుంది. సో ఇది ఇక్కడ నుంచి పడుతుందా అంటే నో వన్ నోస్ అండి. ఎక్కడన్నా ఇది ఇప్పుడు కరెంట్లీ HCL, TCS ఇవి రిజల్ట్స్ కొంచెం ఐటీకి పాజిటివ్గానే ఉన్నాయి. మేబీ ఈ హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ద రిజల్ట్స్ ఇచ్చిన ఏదన్నా కొంచెం రిజల్ట్స్ బాగున్నట్టయితే ఈ స్టాక్ మళ్ళీ తిరిగి దీన్ని నెక్స్ట్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసేదానికి కూడా అప్సైడ్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ సోల్డ్లోకి వచ్చేసింది ఈ స్టాక్. సో ఒక్కసారి రిజల్ట్స్ కనుక ఈ స్టాక్కి ఫేవర్ చేసినట్టయితే మేబీ ఈ స్టాక్ మళ్ళీ తిరిగి మనకి అప్సైడ్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇప్పుడున్న కండిషన్ని దీన్ని మనం ఓవర్ సోల్డ్లో ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఇది మనకి షార్ట్ వెళ్ళడానికి కూడా అంత ఫేవరబుల్గా లేదు అని అనిపిస్తుంది. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. సో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కనుక గమనించినట్టయితే ఈ స్టాక్ రీసెంట్ హై నుంచి కరెక్ట్ అవుతూ వచ్చి ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని ఈ నెక్స్ట్ హైని ఫామ్ చేసి మళ్ళీ నెక్స్ట్ రీసెంట్లోకి వచ్చి ఈరోజు స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్తో ఈ సపోర్ట్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. మేబీ ఈ స్టాక్ కొంచెం కిందకి బేరిష్ మోడ్లోకి కొన్ని రోజులు ట్రేడ్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి RSI కూడా కొద్దిగా ఫేవర్గా ఉన్నట్టు ఇంకా ఒక 10-15 పాయింట్స్ RSI కూడా మనకి ఫేవర్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది నేను బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదండి. ఇది జస్ట్ నేను అసెస్ చేస్తున్న విధానం మాత్రమే. నా ట్రేడింగ్ స్టైల్, నా ఎడ్యుకేషన్, నేను నేర్చుకున్న ఎడ్యుకేషన్ని షేర్ చేయడానికి మాత్రమే నేను ట్రై చేస్తున్నాను. బట్ ప్లీజ్ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ అన్ బై ఆర్ సెల్ రికమెండేషన్. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ చార్ట్ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కనుక గమనించినట్టయితే మనకి లోయర్ సపోర్ట్ 2892. సో మన ఎలైట్ వేవ్ కానీ చెక్ చేసినట్టయితే సో ఇక్కడ ఒక లో అయింది, ఇక్కడ ఒక హై వెళ్ళింది, మళ్ళీ లో వచ్చింది, మళ్ళీ హై వెళ్ళింది, మళ్ళీ లో వచ్చింది, మళ్ళీ హై వెళ్ళింది, మళ్ళీ లో వచ్చింది, హై వెళ్ళింది, లో వచ్చింది. ఓకే, సో ఇది నార్మల్గా ఎలైట్ వేవ్ ప్రిన్సిపల్కి ఈ TCS కొంచెం ఆ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్టు నాకు కనిపించింది. ఈరోజు కూడా రిజల్ట్స్ అయిపోయినాయి. రిజల్ట్స్కి స్టాక్ నెగిటివ్ రియాక్షన్ కాకుండా ఈ సపోర్ట్లోనే కొద్దిగా అప్ సైడ్ ఉండడానికి
ట్రై చేసింది. మేబీ ఆ అలైట్ వేవ్ ప్రిన్సిపల్కి L2 ఆర్ L1 సపోర్ట్ దగ్గర ఈ స్టాక్ మళ్ళీ ఆ సపోర్ట్ నుంచి నెక్స్ట్ హై వెళ్ళడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉంటుందా అంటే ఈ చార్ట్ నాకు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కనిపించింది, అందుకనే నేను మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ మనం బుల్లిష్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ.